ఒక రాజకీయ నాయకునికి ఓటమి లేనంత వరకు, ఎటువంటి ఎదురు దెబ్బలు తాకనంత వరకు మోనోపోలీ అనుకుంటాడు. నాకు తిరుగులేదు అనుకుంటాడు. నెపోలియన్ బోనాపార్ట్ ఎట్లయితే సామ్రాజ్యవాదిగా మారి అన్ని దేశాలను ఆక్రమించినట్టుగా ప్రయత్నించిండో, రాజకీయ నాయకులు, మన రాజకీయ నాయకులు కూడా అట్లనే ప్రయత్నిస్తారు. నేనున్న ఒక్క రాష్ట్రమే కాదు, మిగతా రాష్ట్రాలను కూడా నేను వెళ్తా, ఆఖరికి దేశాన్ని కూడా వెళ్తా అనుకుంటారు. ఎప్పటి వరకు? అది దెబ్బ తాకనంత వరకు. దెబ్బ తాకిందా వచ్చి మూలన పడతారు, అన్నీ మూడ్చుకుంటారు, బిఛానా ఎత్తేస్తారు, మూసినేది పక్క కూసుకుంటారు. రాజకీయంగా వాళ్ళకు వచ్చే నష్టం ఏం లేదు, రాజకీయ అధికారం పోతుంది అంతే. ఆర్థిక వనరులు వేల లక్షల కోట్లు ఆల్రెడీ ఉంటాయి వాళ్ళకు, వాళ్ళు పాపమేం కాదు, రాజకీయంగా పోతుంది. కాకపోతే 2-3 లక్షల కోట్లను ఇంకొక 10 లక్షల కోట్లు చేస్తారు మళ్ళీ అధికారంలోకి వస్తే. అందుకే వాళ్ళకి రాజ్యాధికారం, అధికారమే అందుకు వాళ్ళకు. ఉన్న డబ్బులను పెంచాలి, అదే వాళ్ళ ఆలోచన. సేమ్ ఇట్లనే మన రాజకీయ నాయకునికి కూడా ఒక నాయకునికి ఎదురు దెబ్బ తగులుతుంది. ఎక్కడ అంటే మహారాష్ట్రలో. ఆ నాయకుడు ఎవరు అంటే కేసీఆర్ గారు. ఆ పార్టీ ఏదంటే అందరికీ తెలుసు, బీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా అవతరించిండు. మొత్తం దేశాన్ని మొత్తం ఏలాలి అనుకున్నాడు. అబ్కి బార్ కిసాన్ సర్కార్ అని ఒక నినాదం ఇచ్చిండు. ప్రైమ్ మినిస్టర్ ఆలోచనలు ఉండే, ఇక నేను ఇది నాకు తక్కువ అయిపోయింది, తెలంగాణ రాష్ట్రము చిన్నగా అయిపోయింది, నా లెవెల్ ఇది కాదు, దేశాన్ని మొత్తం పాలించేటోని నేను, ఈ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో నేను కూసుండేది అని అనుకున్నాడు. ఎప్పుడు దెబ్బ తగలనంత వరకు అన్నాడు. దెబ్బ తగిలిందా? ప్రస్తుత పరిస్థితి అయితే చూస్తాను కదా. సేమ్ ఇంకొక విషయం ఏంటంటే, మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు మొత్తము మూకుమ్మడి రాజీనామాకు తయారైపోయింది. కేసీఆర్కు ఓ ఝలకిస్తాను, మహారాష్ట్ర ఝలకిస్తాను, మహారాష్ట్ర మార్క్ ఝలకిస్తాను. అందరూ మొత్తం మహారాష్ట్రలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మొత్తము రిజైన్ ఇచ్చడానికి రెడీ అయినారు. ఆల్రెడీ దిలీప్ గోరే అనే ఒక బీఆర్ఎస్ నాయకుడు, మహారాష్ట్ర నాయకుడు, బీడ్ జిల్లా ఇన్ఛార్జ్ అయింది, రిజైన్ ఇచ్చి పడేసిండు. ఆయన దారిలో మిగతా లీడర్లు అందరూ లైన్ కట్టి ఉన్నారు రిజైన్ ఇచ్చడానికి. 10 రోజుల నుంచి కేసీఆర్ గారికి ఫోన్ చేస్తానట మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు. ఫోన్ చేస్తా అంటే ఫోన్ లిఫ్ట్ అయితే లేదట. మన తెలంగాణ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఆయనకు కూడా ఫోన్ చేస్తానట, ఆయన అందుబాటులో లేదు, టైం ఇస్తలేడు, ఇటు కేసీఆర్ టైం ఇస్తలేడు, వాళ్ళకు ఫోనే లిఫ్ట్ చేస్తలేడు. ఇక టైం ఎక్కడిది, డిస్కషన్స్ ఎక్కడి. అయితే వాళ్ళు ఏం చేసిండ్రు, మహారాష్ట్ర నాయకులు అందరూ కలిసి ఒక ఆడియోను రిలీజ్ చేసి కేసీఆర్కు పంపిల్లట. ఈ ఆడియో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఆడియోకైనా మాకు ఎట్టి పరిస్థితులలో 10 రోజులలో జవాబు ఇవ్వాలి అని వాళ్ళు ఒక అల్టిమేటమే జారీ చేసిండు. అయితే ఎంపీ ఎలక్షన్స్ ఆల్రెడీ నోటిఫికేషన్ రాబోతుంది తొందరలోనే. ఎంపీ ఎలక్షన్లలో పోటీ చేయన్నా వద్దా బీఆర్ఎస్ నేతలు, ఈ మహారాష్ట్ర నాయకులు అనే దాని మీద క్లారిటీ కూడా ఇస్తలేరట. కనీసం క్లారిటీ ఇచ్చడానికి కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తలేరట. అంటే ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి లేరు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ను కాపాడుకునే కష్టమైంది. పార్లమెంట్ ఎలక్షన్లలో కనీసం ఎన్నో 1, 2, 3 సీట్లు గెలవకపోతే బీఆర్ఎస్ అధపాతాళానికి పోతుంది, కంప్లీట్గా వాషౌట్. ఆ పరిస్థితులు ఉన్నది. ఇక్కడనే కొత్త ప్రాణంతో ఉన్నది బీఆర్ఎస్. ఇక మహారాష్ట్రాన్ని పట్టించుకునే స్టేజ్లో ఉన్నాడా కేసీఆర్? ఇక పార్టీ నాయకుడే రెస్పాన్స్ చేయకపోతే, పార్టీ లీడరే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కింది స్థాయి నాయకులు ఆవేదనకు గురవుతారు కదా అని ఇక వాళ్ళు ఒక అల్టిమేటం తోటి కూడుకున్న ఒక ఆడియోను రిలీజ్ చేసింది. మొత్తం వైరల్ అవుతుంది అది. అయితే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం నుంచి దేశం లెవెల్లకు, కంట్రీ లెవెల్లకు పోయి లీడ్ చేయాలి అనే కోరిక పుట్టిందో అప్పుడు కొంత యాక్టివిటీస్ అయితే నడిపిండు, నడపలేదని కాదు. పంజాబ్ హర్యానా రైతులకు సహాయం చేసిండు, అందరికీ గుర్తుండి ఉంటుంది. అందరికీ సహాయం చేసిండు పంజాబ్ హర్యానా రైతులకు. అట్లనే ఒడిశా, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఏపీ ఈ రాష్ట్రాలలో కూడా కొంత పార్టీ కార్యకలాపాలు స్టార్ట్ చేసిండు. మహారాష్ట్రలో అయితే కొన్ని పబ్లిక్ మీటింగ్లు కూడా కండక్ట్ చేసిండు. ఈ రాష్ట్రాలల్లో పార్టీని విస్తరించడానికి ప్రయత్నాలు చేసిండు కేసీఆర్, చేయలేదని కాదు. కొంతమంది నాయకులను కూడా జాయిన్ చేసుకున్నాడు.
కాకపోతే ఏంటంటే అది ఎక్కువ ఎక్కడ జరిగింది అంటే మహారాష్ట్ర మన తెలంగాణకు బార్డర్ ఉన్నది. మహారాష్ట్ర బార్డర్ మొత్తం, తెలంగాణ బార్డర్ మొత్తం తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక ఈ ప్రాంతాల నుంచి కొందరు లీడర్లు అయితే జాయిన్ చేసుకున్నారు, ప్రయత్నం చేసిండ్రు. కాకపోతే ఈ లోపల తెలంగాణలో వచ్చి దెబ్బ పడ్డది. ఇక ఈ దెబ్బ నుంచి కోలుకునుడు కష్టంగా ఉన్నది. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళకి ఎలక్షన్, అప్పటికి ఏం జరుగుతుందో బీఆర్ఎస్ పార్టీ వస్తుందని కళలో కూడా ఎవ్వరు అనుకోరు వచ్చే ఎలక్షన్లలో. అయితే ఈ మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లో ఉన్న ప్లేస్లల్లో కొందరు లీడర్లను జాయిన్ చేసుకున్నారు. ఒక 2 మాజీ ఎంపీలు జాయిన్ అయ్యారు, ఒక 15 మంది మాజీ ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు, మున్సిపల్ చైర్మన్లు జాయిన్ అయ్యారు, మున్సిపల్ కౌన్సిలర్లు జాయిన్ అయ్యారు, మేయర్లు జాయిన్ అయ్యారు. కాకపోతే ఏంటంటే అందరు మాజీలే, అంత మాజీలే. ఎవ్వరు కూడా రూలింగ్ పార్టీలనో ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా కాదు, అంత మాజీ లీడర్లను మాత్రం జాయిన్ చేసుకున్నారు. నాందేడ్లో సంత భవనం లోపల పార్టీ ఆఫీసును కూడా స్టార్ట్ చేసింది. కొంతవరకు చర్యలు జరిగినాయి, మొదలుపెట్టిళ్ళు, కొంతవరకు పెట్టలేదని కూడా కాదు. స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా పార్టిసిపేట్ చేసిండ్రు. మహారాష్ట్రలో 300 వరకు సర్పంచులను, వార్డు మెంబర్లను గెలిచిండ్రు. వార్డు మెంబర్లు అంటే చిన్నవి అనుకోండి, సరే స్థానిక సంస్థల నుంచే మొదలవుతాయి, అక్కడి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ల వరకు పోతాయి. ఏదైనా కింది స్థాయి నుంచి, విలేజ్ స్థాయి నుంచే స్టార్ట్ అవుతాయి. సర్పంచ్, వార్డు మెంబర్లు తక్కువని కూడా కాదు, 300 వరకు కైవసం చేసుకున్నారు స్థానిక సంస్థల ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేసి బీఆర్ఎస్ పార్టీ. నాగ్పూర్ డివిజన్లోని భండారా జిల్లాలో 20 వరకు గ్రామ పంచాయతీలను కూడా గెలిచిండు. అట్లనే విదర్భ, షోలాపూర్ వీటిలలో 15 వరకు గ్రామ పంచాయతీలు గెలిచిండు బీఆర్ఎస్ పార్టీ. మహారాష్ట్రలో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి 288. ఈ 288 అసెంబ్లీ నియోజకవర్గాలలో 20 లక్షల వరకు సభ్యత్వ నమోదులు కూడా చేసిండు. మంచి ప్రయత్నమే చేసిండు, చేయలేదని కాదు. కాకపోతే ఏంటంటే అది చాలా మైన్యూట్. ఒక పార్టీ నేషనల్ లెవెల్లో గవర్నమెంట్ ఫామ్ చేసి ప్రైమ్ మినిస్టర్లు కావాలంటే అది మామూలు విషయం కాదు. మామూలు విషయం కాదు అనేది ఇప్పుడు తెలిసి వచ్చిందా? ఇదే ఎగ్జాంపుల్, మామూలు విషయం కాదు. గతంలో కేసీఆర్ గారు మహారాష్ట్రలో మొత్తం టోటల్ పార్లమెంట్ సీట్ల సంఖ్య వచ్చి 48 ఉన్నాయి. 48కి 48 స్థానాలలో పోటీ చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు మరి పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి. మరి వాళ్ళ లీడర్లు, బీఆర్ఎస్ నాయకులు, సోకాలు నాయకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది, వాళ్ళు ఫోన్లు చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితి, ఘోరమైన పరిస్థితి, దీనమైన పరిస్థితి. ఫోన్ లిఫ్ట్ కూడా చేస్తలేరు. సార్ చేస్తలేడు, కేటీఆర్ చేస్తలేడు. కేటీఆర్కి అయితే ఫస్ట్ నుంచి కూడా దాని మీద నమ్మకం లేదు, అది ఫెయిల్యూర్ అవుతుందని బహుశా ఊహించుంటాడు. అందుకనే ఈ నేషనల్ వైడ్ పాలిటిక్స్ జోలికి కూడా పోలే కేటీఆర్. వార్తలు కూడా వచ్చినాయి, కేటీఆర్ పూర్తిగా బద్ద వ్యతిరేకిస్తాడు అని వీటిని. కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారు జోష్ మీద ఉండే, నేను ఎక్కడ వస్తుంది జోష్, ఎట్లొస్తుంది పార్టీని విస్తరించి దేశమంతా పాలించాలని ఎక్కడొస్తుంది? అపరిమితమైన ఆర్థిక వనరులు సమకూరితే, అపరిమితం, అవి సమకూరితే రకరకాల ఆలోచనలు వస్తాయి. ఇండియానే కాదు, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత పక్క దేశాలలో కూడా పాలిద్దామనే ఆలోచన వస్తుంది. ఆర్థిక వనరులు చాలా ఎక్కువ, అధికంగా సమకూర్తి పరిస్థితి ఇదే ఇప్పుడు. అట్లాంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో సావు బతుకుల మధ్యలో ఉన్నది. ఎలక్షన్ల అయినాక అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా తెలియదు. ఎలక్షన్ల ముందే ఏదైనా జరగచ్చు అని కూడా అంటాను. ఇప్పుడే వలసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి మిగతా పార్టీలకు పోయే ఛాన్స్ మ్యాక్సిమం ఉన్నది, ఎలక్షన్ల ముందు కూడా పోయే ఛాన్స్ ఉన్నది అంటాను. కాకపోతే ఏంటంటే ఇప్పటివరకు అయితే పెద్ద లీడర్లు వలసలు మాత్రం జరగలేదు. ఎమ్మెల్యేలు ఇప్పుడు మొన్న రీసెంట్గా గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రం ఎవరు పోలే. బహుశా పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాక అది కూడా జరుగుతుంది.